నందాపురం అనే ఊరిలో హనుమంతరావు కనకయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారికి ఒకరంటే ఒకరికి వల్ల మాలిన ప్రేమ. ఎప్పుడూ ఒకరి బాగు గురించి మరొకరు ఆలోచిస్తారే తప్ప తమకే ఉండాలి, తామే ఉండాలి అనే స్వార్థం వారికి చిన్నతనం నుండి లేదు. ఒకసారి కనకయ్య వచ్చి హనుమంతరావుతో, ఒరే హనుమంతు, మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులు గారితో చెప్పానురా నీకు మంచి పిల్లని చూడమని. ఎలాగో మన ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలే వచ్చాయి కాబట్టి మొదట నీకు పెళ్లి జరిగిపోతే నాకు ప్రశాంతం. సరిపోయిందిరా, ఎంతసేపు నాగోలే తప్ప నీకు నీ విషయాలు పట్టవు కదా. నేను కూడా నీకోసం ఒక చక్కటి పిల్లని వెతికించాను. ఆమెను చేసుకుంటే నీ జీవితం బాగుంటుందిరా కనకం అంటూ ఇద్దరు మాట్లాడుకుంటుండగా తమకి పెళ్లి సంబంధాలు వెతికిన ఆ కొత్త పంతులుగారు వచ్చారు. ఏమిటండి, మీ ఇద్దరూ ఒకరికి ఒకరు ముందే పరిచయమా? అవునండి, నేను ఆ వెంకటాపురం సంబంధం మాట్లాడమన్నది మావాడికేనండి. చెప్పానుగా, బుద్ధిమంతుడు సమర్థుడైన నా స్నేహితుడు ఉన్నాడని. అది వీడేనండి. పైగా ఈ మధ్యనే మా ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయి. అందుకే వీడికి పెళ్ళైతే నాకు బాధ్యత తీరిపోతుందని సంబంధం చూడమన్నాను. అవును పంతులు గారు, ఆ రాయదుర్గం సంబంధం మా వాడికి అన్ని విధాలా సరిపోతుంది అన్నాను కదే, అది వీడికేనండి. సరిపోయింది. మీరిద్దరూ ఒకరికొకరు ఇంత మంచి స్నేహితులని నాకు తెలియదు సుమండి అని ఆశ్చర్యపోయాడు. ఇక వారిద్దరూ చూసిన ఆ సంబంధాలే ఖాయం కావడంతో హనుమంతరావు కనకయ్యలకి చక్కగా పెళ్లిళ్ళైపోయాయి. హనుమంతరావు భార్య సులోచన కాస్త గడుసుది కావడంతో ఎప్పుడూ హనుమంతరావుకి ఏవో ఒక జాగ్రత్తలు చెబుతూ ఉండేది. ఏమండోయ్, నా మాట కాస్త వినండి. దేవుడి దయవల్ల మనకి చేతిలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి మనం కూడబెట్టుకుంటూ స్థిరపడాలండి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏముంది, వచ్చే జీతమే కదా వచ్చేది. అబ్బా, మరీ మీరు అమాయకంగా ఉన్నారండి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాల కోసం చేస్తారా? పైనొచ్చే తాయిలాల కోసం చేస్తారండి. అలా చెయ్యడం తప్పు కదే. అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త పడటం తప్పెలా అవుతుందండి? నా మాట వినండి అని భర్తకి లేనిపోని ఆలోచనని కలిగించింది. ఇదిలా ఉంటే అటు కనకయ్య భార్య అన్నపూర్ణ చాలా నెమ్మదస్తురాలు. పైగా ఉన్నంతలో ఇంటిని నడపగలిగే పొదుపు గుణం ఉన్న ఇల్లాలు. అందుకే వాళ్ళని చూసిన వారెవరైనా సరైన ఈడు జోడు అనకుండా ఉండలేరు. ఎందుకంటే తన కష్టానికి దక్కిన ఫలితం ఎంతైతే అంతే అని తృప్తిపడే మనస్తత్వాలు ఇద్దరివి. పైగా ఖాళీ వేళల్లో కనకయ్యకి పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉండడంతో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం నుండి జ్ఞానాన్ని పొందుతూ జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఇద్దరు స్నేహితులలానే వారి భార్యల మధ్య కూడా చాలా మంచి బంధం కుదిరింది. ఇలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని హనుమంతరావు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ ఎదుగుతున్నాడు. కానీ కనకయ్య మాత్రం నిజాయితీగా తనకున్న దానిలో జీవనం సాగిస్తూ పుస్తక పఠనం, జ్ఞాన సముపార్జన చేస్తూ ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచాక ఇద్దరికీ కాస్త వయసు పెరిగింది. అయినా కూడా ఆ ఇద్దరి జంటలకి సంతానం కలగలేదు. అందుకే వారు తిరగని గుళ్ళు లేవు, చేయని పూజలు లేవు. ఒకసారి హనుమంతరావు భార్య సులోచన కనకయ్య భార్య అన్నపూర్ణతో ఇలా అంటుంది. వదినా, పిల్లల కోసం ఏదో పెద్ద హోమం చేయాలని ఒక సిద్ధాంతి గారు చెబితే అది ఈ నెలలో చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి నువ్వు నాకు ఆ పనిలో తోడుండాలి. తప్పకుండా వదినా. అవును, మీరు కూడా హోమంలో కూర్చుంటే మీకు కూడా ఆ ఫలితం దక్కుతుంది కదా. మీ ఇద్దరికి కూడా పిల్లలు పుడతారు. లేదు వదినా, ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. దేవుడికి మనం భక్తితో పెట్టే ఒక్క పుష్పమైనా సరే ఆయన ఆనందంగా తీసుకుంటాడు. కానీ మనది కాని సొమ్ముతో మనం ఎంత ఆర్భాటం చేసినా ఆయనకు నచ్చదని అంటారు మీ అన్నయ్య. అందుకే కావాలంటే కోవెలకెళ్ళి దర్శనం చేసుకొద్దామంటే ఒప్పుకుంటారు. కానీ ఇలాంటి పూజలు అవి అంటే ఆయన ఒప్పుకోరు వదినా. పైగా ఇప్పుడు హోమాలకి పూజలకి ఖర్చు చేసేంత ఆదాయం లేదులే మాకు. మీరు కానివ్వండి,
ఆ దేవుడు మాకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే పిల్లల్ని ఇస్తాడు అని తన తరహాలోనే సూటిగా బదులిచ్చింది అన్నపూర్ణ. ఆమె మనస్తత్వం, మాట తీరు తెలిసిన మీదట సులోచన కూడా ఆ మాటల్ని చాలా తేలికగా తీసుకుంది. అలా హనుమంతరావు దంపతులు అనుకున్న విధంగానే చాలా ఆర్భాటంతో హోమం పూర్తి చేశారు. అలా జరిగిన ఏడాదిలోపే సులోచన తల్లి కాబోతుందన్న వార్త తెలిసింది. అందుకు ఇరు జంటలు ఎంతో సంతోషించారు. వదినా, ఇక నుండి నువ్వు ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. అన్ని పనులు నేను చూస్తాను. అయ్యో, నీకెందుకు వదినా శ్రమ? కొంతకాలం నేను చూసుకుంటాలే. కావాలంటే తర్వాత పని మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో శ్రమేముంది చెప్పు? ఒక్క తల్లి పిల్లలు కాకపోయినా మా వారిని నోరారా అన్నయ్య అని పిలుస్తావే. మరి నువ్వే నా ఆడపడుచువైతే నేను చేయకుండా ఊరుకుంటానా చెప్పు? అందుకే మనసులో అవేమీ పెట్టుకోకు. ఇక ఆనాటి నుండి గర్భంతో ఉన్న సులోచనకి అన్నపూర్ణ చాలా సహాయం చేస్తూ ఉండేది. చివరికి నవమాసాలు నిండడంతో సులోచన ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి చరిత అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. అటు కనకయ్య, అన్నపూర్ణ దంపతులకి కూడా పిల్లలు లేకపోవడంతో చరితనే తమ బిడ్డలా ప్రేమగా చూసుకోసాగారు. ఇదిలా ఉంటే చరిత పుట్టినాక హనుమంతరావుకి ప్రమోషన్ రావటంతో హోదా పెరిగింది. దానితో అతని అవినీతి స్థాయి కూడా పెంచేశాడు. ఒకరోజు అన్నపూర్ణ తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, హనుమంతరావు అన్నయ్యని చూస్తుంటే ఎందుకో భయంగా ఉందండి. ఇన్నాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పెరిగి పెద్దవుతుంటే బాధ్యతలు పెరుగుతాయి కదా. కానీ అన్నయ్య ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని మరీ లంచగొండిగా మారిపోతున్నాడండి. మీరైనా అన్నయ్యకి చెప్పొచ్చు కదా, కాస్త జాగ్రత్తగా ఉండమని. చూడు పూర్ణ, వాడు నా చిన్ననాటి స్నేహితుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఏం చేసినా కలిసి చేశాము. కానీ ఈ లంచాల విషయంలో నేను వాడికి పూర్తిగా విరుద్ధం. కనుక ఈ విషయంలో నేను చెప్పాల్సింది వాడికి ఏనాడో చెప్పాను. కానీ వాడు ఈ ఒక్క విషయంలో నా మాటని పట్టించుకోవడం లేదు. ఏం చేస్తాం, అంతా చెల్లెమ్మ చలువ అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటుండగా ఎప్పుడొచ్చిందో సులోచన. గుమ్మం బయటే నిలబడి లోపల కనకయ్య దంపతులు మాట్లాడుకున్న మాటలు విని మనసులో ఇలా అనుకుంటుంది. చిచ్చి, ఏం మనుషులో ఏమో, తోటివారు బాగుపడుతుంటే ఓర్వలేరు అని కనకయ్య దంపతుల ఉద్దేశాన్ని అపార్థం చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ విధంగా తమ ఎదుగుదలని చూసి సొంతం అనుకున్న వాళ్లే ఏడుస్తున్నారనుకుని అప్పట్నుండి కనకయ్య దంపతులతో కాస్త దూరం పెంచుకుంటూ వస్తుంది. కానీ హనుమంతరావు మాత్రం తన స్నేహితుడి విషయంలో భార్యకి కొరకరాని కొయ్యలా తయారవ్వడంతో హనుమంతరావు కనకయ్యల స్నేహం ఎప్పట్లాగానే కొనసాగుతుంది. అలా కొన్నేళ్లకి చరిత పెరిగి పెద్దదై పెళ్లి వయసుకు వచ్చింది. ఆ తల్లిదండ్రులకి తలలు నెరిశాయి. చరితని కూడా కనకయ్య దంపతులకి దూరంగా చేయాలని అన్నేళ్లుగా సులోచన ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం తన తండ్రి అడుగుజాడల్లో ఉండడంతో సులోచన కూతురు విషయంలో కూడా ఏమీ చేయలేకపోయింది. ఒకసారి తన తండ్రి పంపిన పళ్ళబుట్ట తీసుకుని చరిత కనకయ్య ఇంటికి వచ్చింది. ఆమెను చూడగానే అన్నపూర్ణ సంతోషంతో, రావే చరిత, చాన్నాళ్ళ తర్వాత గుర్తొచ్చామే. అలా ఏం లేదత్తా. అవును, మావయ్య ఇంకా ఇంటికి రాలేనట్టున్నాడు. అవునే, ఇంకా రాలేదు. సరే ఇవిగో అత్తా, నాన్న నీకోసం మావయ్య కోసం పళ్ళు పంపాడు. ఇలా అంటున్నానని మరోలా అనుకోకే కోడలా. అన్నయ్య అంటే మాకు ఎప్పుడూ అభిమానం ఉంది, కానీ ఆయన సంపాదన మీద మాకు ఆశ లేదు. ఆయన మా మీద ప్రేమతోటే ఈ పళ్ళు పంపి ఉండొచ్చు. కానీ కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న మీ మావయ్య ఇలాంటివి తీసుకోవడానికి ఇష్టపడరు. ఆ పళ్ళని తీసుకెళ్ళి ఏ గుడి దగ్గర ఏ లేని వాళ్ళకైనా పంచితే ఆ పుణ్యమైన అన్నయ్యకు దక్కుతుంది. నాకు తెలుసత్తయ్య, మావయ్య నిజాయితీకి నిలువెత్తు రూపమని. ఇక నువ్వు మా మామయ్య కోసమే పుట్టావు. సర్లే, ఇవి గుడి దగ్గరే ఇచ్చేసి మీకే ఇచ్చొచ్చానని నాన్నకి అబద్ధం చెబుతాలే. ఈ విధంగా
తమ తమ పరిధుల్లో ఎవరి జీవితం వారివిగా సాగుతుంది. కనకయ్య తను చేస్తున్న ఉద్యోగంతో పాటు తను పెంచుకున్న జ్ఞానాన్ని కూడా వృధా కాకుండా సాయంత్రం పూట తీరిక వేళల్లో చదువులో సందేహాలున్న విద్యార్థులకి చదువు చెప్పటం వ్యాపకంగా పెట్టుకున్నాడు. దానితో అతనికి ఏదో చిన్న మొత్తంలో మరో సంపాదన దొరికింది. కాలక్షేపము జరుగుతుంది. కొన్నాళ్ల తరువాత చరితకి ఒక చక్కటి సంబంధం వచ్చింది. కుర్రాడు వ్యాపారంలో బాగా స్థిరపడినవాడు, పైగా బాగానే డబ్బులు వెనకేసినవాడు. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం చరితని చేసుకుపోయే గోపి ఇదే కనకయ్య దగ్గర విద్యార్థిగా చదువుకున్నవాడు కూడా. అందుకే ఆ సంబంధం విషయంలో కనకయ్య కూడా హనుమంతరావుతో ఇలా అంటున్నాడు. చాలా సంతోషంగా ఉందిరా హనుమంతు. గోపి నా దగ్గరే సాయంత్రం వేళల్లో వచ్చి చదువుకున్నాడు. తెలివైన పిల్లాడు, పైగా బుద్ధిమంతుడు. మన చరితకి ఈ సంబంధం కుదరటం అదృష్టమే. నాకు ఆ కుటుంబాన్ని చూస్తే అలాగే అనిపిస్తుందిరా. అందుకే మీ చెల్లెలు నేను కూడా ఈ సంబంధాన్ని చేయడానికే ఇష్టపడుతున్నాం. ఇక వాళ్ళు కట్న కానుకలు ఎంత ఆశించినా ఇవ్వడానికి మనకేమీ అభ్యంతరము లేదు. ఉన్నదా ఒక్కగానొక్క పిల్ల, నేను కూడబెట్టిందంతా దానికే కదా. అలా చరితకి గోపికి పెళ్లి నిశ్చయం చేసి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. అదే సమయంలో ఇంతకాలం హనుమంతరావు తన ఉద్యోగాన్ని హోదాని అడ్డుపెట్టుకుని సంపాదించిన అవినీతి సంపాదన విషయంపై అధికారులకి తెలిసిపోయి అతన్ని తాత్కాలికంగా తొలగించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. దాని కారణంగా అతనింతకాలం తప్పుడు దారుల్లో కూడబెట్టిన సంపాదన, ఆస్తులు అన్నీ ప్రభుత్వ ఆధీనమైపోయాయి. మరోవైపు పెళ్లి సమయం ముంచుకు రావడంతో హనుమంతరావు దంపతులకి ఏమీ అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఏమండి, ఏంటండి ఇంత డబ్బు కూడబెట్టుకుని ఇంత పరువుగా ఇన్నాళ్ళు బ్రతికాక ఇప్పుడు పిల్లకి పెళ్ళి అనుకున్నాక ఇలా జరిగింది? మనం ఇలా తప్పుడు సంపాదన కూడబెట్టామని తెలిస్తే అంత చక్కటి సంబంధం చేజారిపోతుందేమోనని భయంగా ఉందండి. నిజమే సులోచన. ఇన్నాళ్ళు తప్పు అని తెలిసి కూడా అక్రమ సంపాదన మోజులో పడి మంచి చెడులు మర్చిపోయి అడ్డదిడ్డంగా సంపాదించాను. ఇప్పుడు ఆ సంపాదన తెచ్చిన మచ్చ వల్ల మన అమ్మాయి జీవితం ఎక్కడ నాశనమైపోతుందో అని భయంగా ఉంది అని అన్నాడు. ఇంతలో పెళ్ళికొడుకు గోపి, అతని తల్లి ఇద్దరూ వచ్చారు. వారిని చూసి పలుకరిస్తూ, రండి వదిన గారు, ఇంట్లో అందరూ కులాసానా? అందరూ బాగున్నారు వదినా, కానీ మీ పరిస్థితే బాలేదని కబురు తెలిసింది. ఈ విషయంగానే మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని మా వారికి తెలియకుండా వచ్చాను అని చెప్పేసరికి ఎక్కడ పెళ్లి సంబంధం రద్దు చేసుకుందామని చెబుతారా అని హనుమంతరావు దంపతుల్లో భయం మొదలైంది. కానీ వియ్యపురాలు మాత్రం ఏ మొహమాటం లేకుండా సూటిగా ఇలా అంటుంది. చూడండి వదిన గారు, నిజానికి మేము ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి మీకున్న మంచి పేరు. కానీ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అన్నయ్య గారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. అదీ కాక మేము మీ విషయంలో ఏ విధమైన కట్నాలు కానుకలు ఆశించలేదు. కానీ మీరే ఆ రోజు అందరి బంధువుల సమక్షంలో పిల్ల పేరిట ఒక స్థలం ఉంది, అది పెళ్లిలోనే అమ్మాయికి అప్పజెబుతామని చెప్పారు. ఇప్పుడు చూస్తే మీరేమో చిక్కుల్లో ఉన్నారు. నిజానికి మీరు మంచి మనసులే కావచ్చు, కానీ మీ మీద ఉన్న నింద నిజమో అబద్ధమో తేలే వరకు పెళ్ళైనా ఆపాలి, లేదా అదే ముహూర్తానికి పెళ్లి జరగాలంటే మీరిచ్చిన మాట ప్రకారం పిల్ల పేరున ఆస్తినైనా ఇవ్వాలి. అలా కాదంటే మా బంధువుల్లో మేం తలదించుకోవలసి వస్తుంది. ఈ సమయంలో ఇలా అడగడం భావ్యం కాదని తెలిసినా మీలాగా మేము పరువుతో పరాచకాలు ఆడలేమన్నయ్య గారు. అందుకే మీరే ఆలోచించుకుని ఏ విషయమో కబురు చెయ్యండి అని సూటిగా చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక అప్పట్నుండి హనుమంతరావుకి నిద్ర పట్టలేదు. తన మనసులో ఉన్న బాధని తన స్నేహితుడితో పంచుకుంటూ, కనకయ్య, ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది. నిజంగా నువ్వు మొదట్లో చెప్పినట్టు అవినీతి సొమ్ము పాములాంటిది. ఏనాటికైనా కాటేస్తుందన్నప్పుడు నేను బుద్ధి తెచ్చుకునుంటే ఈనాడు ఇలా అవమానం జరిగేది కాదు. ఇప్పుడు ఎంత ఆస్తి ఉండేం లాభం చెప్పు? అది దేనికి పనికిరాదు.
పైగా పిల్ల పెళ్లి జరగాలంటే మాత్రం నేను కళ్ళు నెత్తికెక్కి మాట ఇచ్చినట్టు పెళ్లి పందిట్లోనే పిల్ల చేతిలో ఆస్తిపత్రాలు పెట్టాలి. ఇందులో వియ్యాల వారిని అనడానికి కూడా ఏం లేదు. వాళ్ళ కారణాలు వాళ్లకున్నాయి. ఇప్పటికైనా నిజాయితీలో ఉన్న గొప్పతనం నీకు అర్థమైందారా? నువ్వు నేను ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు నువ్వు బాధ దగ్గర ఆగిపోయావు. నాకు బాధలని దాటుకుని వెళ్ళడం అలవాటైంది. సరేలే, పిల్ల పెళ్లి గురించి నువ్వేమీ దిగులు పడకు. ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా పెట్టి కొన్న ఇల్లు ఉంది కదా, అవసరమైతే అది ఇచ్చేద్దాం. అది కాదంటే ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో వాళ్ళకి మరో ఆస్తిని కొనిద్దాం. నీ ఇంటిని నా కూతురికిస్తే నువ్వు చెల్లి ఎక్కడ ఉంటారా? నీ కూతురు నా కూతురు ఏంట్రా? చరిత పుట్టినప్పటి నుండి నీకెంత ప్రేముందో నాకు అంతే ప్రేముంది. అయినా దాని పెళ్లి బాధ్యత మాకు మాత్రం ఉండదా? కడుపున పుట్టకపోయినా అది మా బిడ్డేరా. దాన్ని ఇచ్చినందుకేనేమో ఆ దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు అని చెప్పిన మాటలు వినగానే హనుమంతరావుకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. స్నేహితుడి కోసం సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడే మిత్రుడిని పొందగలగటం తన అదృష్టమని అప్పుడతనికి అర్థమైంది. అందుకే అన్నమాట ప్రకారం కనకయ్య జీవితకాల కష్టాన్ని ధారపోసి చరితకి అదే కుర్రాడితో పెళ్లి జరిపించారు ఆ స్నేహితులిద్దరూ. ఆ విధంగా ఎంతో విలువైన ఆస్తులున్నా కూతురు జీవితాన్ని బాగుచేయడానికి ఒక్క ప్రాణ స్నేహితుడి త్యాగంతో హనుమంతరావుకి స్నేహమంటే తండ్రిలా మందలించేది, తల్లిలా ప్రేమగా చేరదీసేది అని తెలుసుకున్నాడు.